హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హెల్దీగా 2 రెసిపీస్ చూద్దాము. క్యారెట్తో రోటి పచ్చడి, ఇంకా బీట్రూట్తో బిర్యానీ తయారు చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. క్యారెట్ పచ్చడి తయారు చేయడం కోసం ప్యాన్లోకి 2 గరిటెలు నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 6 పచ్చిమిరపకాయలని కొంచెం ఘాటు పెట్టుకుని నూనెలో వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుని మీడియం సైజ్ క్యారెట్లు 2 తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి. క్యారెట్ ముక్కలు నూనెలో వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని క్యారెట్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా క్యారెట్ కొంచెం మెత్తబడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఇంకా నూనె ఉంటుంది కదా, దీనిలోకి 1 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీరను వేసుకుని వేయించుకోవాలి. కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన క్యారెట్ ఇంకా పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకోవాలి. రోలు ఉంటే రోటిలో అయినా నూరుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడిగేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక 4 వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వేయించుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు. ఒకవేళ కారం సరిపోకపోతే పచ్చిమిరపకాయలని నూనెలో వేయించుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనిలోకి పోపు కూడా వేసుకుందాము. పోపు కోసం ప్యాన్లో నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుని ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే మనకి క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బీట్రూట్తో బిర్యానీ తయారు చేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మందంగా ఉన్న ప్యాన్లోకి కానీ కుక్కర్లోకి కానీ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్లు నూనెను కూడా వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 4 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, 1 బిర్యానీ పువ్వు, ఇంకా 1/2 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 1 యాలుక్కాయ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని 2 పచ్చిమిరపకాయలు చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు 1 కప్పు వరకు వేసుకుంటే ఈ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. బీట్రూట్ పెద్ద ముక్కలు తినాలి అంటే ఇష్టపడరు కదా, అందుకని ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. బీట్రూట్ కొంచెం మెత్తబడేంత వరకు గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని 1/2 కేజీ వేసుకోవాలి. 1/2 గ్లాసు అంటాం కదా, ఆ గ్లాస్తో కొలుచుకుంటే 1 గ్లాసు వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ బియ్యంని కూడా వేయించుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 2 గ్లాసులకి కొంచెం తక్కువగా నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు నీళ్లు వేసుకుని 3/4 గ్లాసు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే 1/4 గ్లాసు వరకు నీళ్లు తగ్గించి వేసుకోవాలి.
నీళ్లు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి చక్కగా ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకునేటప్పుడు రైస్ తడిగా అనిపించినట్టయితే మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. హెల్దీ అయినా ఇంకా టేస్టీ అయిన బీట్రూట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.